మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. గణనాథుని ఉత్సవాల సందర్భంగా సూర్యాపేటలో అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా గల్లీలో వినాయకుడు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అంగరంగ వైభవంగా పూజలు గణనాథుడు అందుకుంటున్నాడు. ఈ రోజు మనం వచ్చేసాం తాళగడ్డలోని శ్రీదుర్గ కమిటీ వద్ద ఉన్నాం. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వారి విగ్రహ కార్యక్రమాలు గాని, డెకరేషన్ గాని మనం చూసుకున్నట్లయితే ఎంట్రెన్స్ రాగానే గణనాథుడి వెల్కమ్ చెప్తున్నట్టు మనం చూస్తున్నాము. ఎంతో అద్భుతంగా డెకరేషన్ చేశారు. లైట్స్ గాని, చెట్లు గాని, ప్రకృతి గాని, వాతావరణం గాని మనం చూసుకున్నట్లయితే అత్యంత అద్భుతంగా ఉన్నాయి. వెరైటీ టైప్ ఆఫ్ వినాయకుడిని మనం చూడవచ్చు. ప్రతి విగ్రహానికి కిరీటం ఉండి అలా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గణనాథుడు ఎంతో ప్రత్యేకంగా మనం చూడవచ్చు. ప్రకృతి గాని, చెట్లు గాని, డెకరేషన్ గాని చాలా అద్భుతంగా ఉన్నాయి. నమస్తే అండి, మీ పేరు? వెంకన్న. మీరు ఎన్ని రోజులుగా ఈ కార్యక్రమాలు పూజలు నిర్వహిస్తారు? 9 రోజులు. 9 రోజులు నిర్వహిస్తారు. ఏ విధంగా నిర్వహిస్తారు? ఒక రోజు ఒక వెరైటీ దేవునికి, రోజు ఒక ప్రసాదాలు గాని, రోజు ఒక ఏది మామూలు డెకరేషన్ గాని, నిత్యాన్న ప్రసాదం పూజలు నిర్వహిస్తారు. కుంకుమ పూజ, నెక్స్ట్ కుంకుమ పూజ ఉంది. హోమం, అన్నదానాలు ఉంది. లాస్ట్ అన్నదాన కార్యక్రమం. ఇంకా ఏమేమి పూజలు నిర్వహిస్తారు? మహిళలు అంటే అది ఉంది, ఏది గౌరీ పూజ. మీరు ఎన్ని అడుగులు నిర్వహించారు వినాయకుడు? పోయినసారి 14 అడుగులు. ఈసారి 12. ఈసారి 12. ఎంత? హైదరాబాద్. ఎన్ని అడుగులు ఉంటుంది వినాయకుడు? 12 అడుగులు. ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు? 15 ఇయర్స్. అంటే మా ఆధ్వర్యంలో కాకపోతే ఇయర్ పెంచుకుంటూ వస్తున్నారు. డెకరేషన్ గానీ. మీ దగ్గర లడ్డు ప్రాధాన్యత ఎలా ఉంది? ఎలా నిర్వహిస్తారు? లడ్డు పాట పెడతారు. ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారు? ఈ సభ్యులు కాకుండా బయట కూడా 50 మంది దాకా వస్తారు. అన్నదాన కార్యక్రమంలో ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారు? ఒక 500 మంది 600 మందికి వేస్తారు. లడ్డు వేలం పాట పెట్టినప్పుడు ఎంత వరకు పోతుంది దాదాపుగా? పోయినసారి 31,000 పోయింది. అంటే ఇయర్ పెంచుకుంటూ వస్తున్నాం. ఇక మా కమిటీ మెంబర్ లో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంతకు అనే ఆలోచనతో ఇస్తుంటాం. ఎన్ని కేజీస్ తీసుకొచ్చారు? పోయినసారి 50 కేజీలు. ఇప్పుడు 15 కేజీస్. ఈసారి కూడా లడ్డు వేలం పాట జరుగుతుంది. వేలం పాట ఉంది. పోయినసారి డ్రా పెట్టినాం, వేలం పాట పెట్టినాం. ప్లస్ కమిటీ సభ్యులకు కూడా ఈసారి ఏమన్నా డ్రా ఏమన్నా పెట్టే ఆలోచన ఉన్నది. లాస్ట్ రోజు మీరు అనౌన్స్ చేస్తారు. ఓకే, లడ్డు వేలం పాటతో పాటు డ్రా అంటే ఏమన్నా గిఫ్ట్స్ పెడతారా దానికి సంబంధించి? గిఫ్ట్ అంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి తీసుకెళ్లి వాళ్ళని బ్యాండ్ మేళాలతో తీసుకుపోవడం, వాళ్ళ ఇంటి దాకా పంపించడం. అది కాదండి, డ్రా పెడతారు కదా. డ్రాలో వచ్చిందంటే మనం ఈ లడ్డూని డ్రా పెడతాం. కుంకుమ పూజ లాంటివి ఎన్ని రోజులు నిర్వహిస్తారు? ఒక రోజు ఒక పూజ, హోమం ఒక రోజు, కుంకుమ పూజ ఒక రోజు, ఇట్లా. నిత్యాన్న ప్రసాదం ఉంటుంది కదా, ఏ రకాలు పెడతారు? అది పులిహోర, పాయసం, దద్దోజనం, ప్లస్ లడ్డు, అరటి పండు, ఇట్లా పండ్లు కూడా పెట్టేస్తాం. నమస్తే అన్న, చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ కమిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చెప్పండి. అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందరికంటే కలిసిమెలిసి చేసుకుంటాం అందరం. ఎంతమంది ఉంటారు మీ కమిటీలో? 15 మెంబర్స్ నార్మల్, అండ్ మొత్తం కలిపి 21 ఉంటాం. చిన్నప్పటి నుంచి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి. ఎన్ని అడుగులు ఉంటుంది వినాయకుడు? 7 అడుగుల తర్వాత మనం ఇక్కడ ఎన్ని అడుగులు ఉంటుంది వినాయకుడు? 12 ఉంటది. దాదాపుగా కాస్ట్ ఎంత ఉంటుంది? చాలా గ్రాండ్ గా డెకరేట్ చేశారు కదా, దాదాపుగా కాస్ట్ ఎంత అయింది? 1,50,000 ఇది. ముంబై ఆర్టిస్ట్ స్పెషల్ గా మీరు చేయించారు? స్పెషల్ గా చేయించారు. ఎక్కడ చేయించారు? శంషాబాద్ వేణుగోపాల్ ఆర్ట్స్ అని ఒకటి. హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చారు. ఓకే, మరి డెకరేషన్ కి మొత్తం ఎంత? డెకరేషన్ మొత్తం 3 lakhs అయిపోయింది. అంటే ఇలా సెపరేట్ గా ఈసారి స్పెషల్ గా చేయాలని మీరు డిసైడ్ అయ్యారు. హాయ్ అండి, మీ పేరు? చరణ్. ఎన్నేళ్ళుగా మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. మా బ్రదర్స్ ఉండే, మా డాడీ వాళ్ళు ఉండే, అందరితో పాటు మేము కానీ పార్టిసిపేట్ చేయడం. ఇవి కొత్త సంవత్సరంలో కొత్త వేయాలని మేము కానీ ముందుకు వచ్చేసినాం.
అంటే ఈసారి స్పెషల్ గా చేయాలి విత్ ట్రీస్ గానీ ఈ డెకరేషన్ గానీ అంతా చూసుకున్నట్లయితే చాలా స్పెషల్ గా చేశారు కదా. మీ కమిటీ వాళ్ళంతా కలిసి చేశారా ఇదంతా? అందరు కమిటీ మొత్తం కలిసేసి ఇంత ముందు ఎట్లున్నాయంటే పోటీకి పెట్టే విగ్రహాలు ఇప్పుడు అట్లా కాదు, బత్తితో పెట్టాలి, గ్రాండ్ గా చేయాలి, డెకరేషన్ అనేది మనకు చూపించాలి, ఒక గుడి టైప్ చేయాలని మన ఒక ఆపర్చునిటీ మనకు ఉండేది. మా కమిటీ వాళ్ళందరం కూర్చొని యూత్ అంతా కలిసి మా పెద్దరు చందు వాళ్ళు బాచన్న మొత్తం కూర్చొని మాట్లాడుకొని ఇలాంటివి చేయడం స్టార్ట్ చేసినాం. పూర్తిగా మొత్తం టోటల్ గా చూసుకున్నట్లయితే అమౌంట్ ఎంత అవుతుంది దీనికి? ఆల్మోస్ట్ ఇప్పుడు బడ్జెట్ 6 lakhs దాటింది. ఇప్పుడు విరాళాలు ఏమన్నా వస్తాయా? మీరే పెట్టి అదే కమిటీకి ఓన్లీ చందాలు ఇందాలు ఏముండో కమిటీ నుంచి వచ్చి కమిటీ వాళ్ళు దాత చేసి ప్రైజ్ ఇస్తాం. ప్రతి సంవత్సరం మీరు ఇంత గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు కదా, మీరు ఏమని ఫీల్ అవుతున్నారు? వినాయకుడిని పెట్టుకోవడం వల్ల భక్తితో మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము అని మీ ఫీలింగ్ ఏంటి? చిన్న ఏరియా ఇంతగానం చేయడం మాకు ఆపర్చునిటీ రావడం మాకు గొప్పగా అనిపిస్తుంది. వినాయకుడి ఆశీర్వాదాలు మీతో ఉన్నాయంటారా? అంతే ఉంటున్నాయి కాదు, ఉన్నాయి ఆల్రెడీ. ఉన్నాయి కాబట్టి మీరు ఈ విధంగా చేస్తున్నారు. అందరు ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు కోరుకున్నాయని జరిగిపోతున్నాయి. ఇక అందుకనే మా వద్ద ఉంటాయి. మేము కానీ నెక్స్ట్ మేమే ఉన్నాం కానీ దానివల్ల ఆలోచనలో మేము కానీ పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, అన్నదాన కార్యక్రమం రోజు దాదాపుగా ఎంత మంది ప్రజలు వస్తారు? ఆల్మోస్ట్ 600 to 1000 members గ్యాప్ మధ్యలో ఉంటది. ప్రతిసారి అంతే ఉంటది. రోడ్డు కాబట్టి ఆపర్చునిటీ మనం ఎంత మంది వస్తారో మనకు కానీ అంత డెస్టినేషన్ చేసుకోవాలి. ఎన్ని రకాల అన్న ప్రసాదాలు తయారు చేస్తారు? రోజు 9 to 6 items ఉంటాయి డైలీ. డైలీ. అన్న ప్రసాదం రోజు ప్రత్యేకంగా ఏమి? దరోజం కానీ పులిహోర కానీ స్వీట్స్ కానీ ఆల్మోస్ట్ అన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఒక రోజు పెట్టినా ఒక రోజు పెట్టకుండా ఆల్మోస్ట్ మెయింటైన్ చేస్తాం. ఇష్టమైన ప్రతి ఒక్కటి పక్కా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం ఒక రోజు చేసింది ఒక రోజు చేయకుండా వినాయకుడికి కానీ మనం నచ్చాలి. స్పెషల్ గా చేస్తారు, పక్కా. స్పెషల్ పూజలు ప్రతిదీ రోజు చేంజ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, యూత్ అంతా కలిసి వినాయకుడికి ఏదో పేరుగా పెట్టి పూజలు చేసి వదిలేసాం అన్నట్టుగా కాకుండా ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తి శ్రద్ధతో మేము చేయాలని కోరుకున్నాం కాబట్టి ఇంత ఘనంగా మేము నిర్వహించగలుగుతున్నాం అని చెప్పడం మనం చూసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఎంతో ఘనంగా నిర్వహించారు. ఎంతో లవ్ గానీ ప్రాస్పెరిటీ ఉంటే గానీ ఇదంతా సాధ్యం కాదు అని మనకు తెలుస్తోంది. వీళ్ళు పూజలు చెయ్యాలి, ప్రజలకు మేలు కలగాలి అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. అలాగే వినాయకుడు ఆశీర్వాదాలు కూడా మాతో ఉంటున్నాయి అని చెప్పడం మనం చూడవచ్చు. ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నారు. యూత్ అంతా కలిసి ఇలా ఎన్నో కార్యక్రమాలు మేము నడిపిస్తుంటున్నాం అని మనం చూడవచ్చు. వినాయకుడు ఉత్సవాలు మాత్రం 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం మనం చూసుకోవచ్చు.